हाई फ्रेंड्स वेलकम टू सितारा यूट्यूब चैनल ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు। రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అదే విధంగా పీఎం కిసాన్ కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి రైతుల యొక్క ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు। అలాగే ఏ రైతుల ఖాతాలలో ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, మొదటగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎంత జమ చేస్తారు, పీఎం కిసాన్ కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎంత జమ చేయబోతున్నారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి। అదే విధంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి। మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆ యొక్క గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు। మీరు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి। ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పథకాలలో సూపర్ 6 పథకాలలో భాగంగా ఈ పథకం మీద అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది। ఇప్పటికే అనేక ఆర్థిక బరువులు అనేది కూడా మోస్తూ ఇప్పటికే 3 నెలలు ముగిసిన కారణంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా క్యాబినెట్ ఆమోదంతో రైతుల ఖాతాలలో విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకుంది। కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు మాత్రమే అయింది కాబట్టి అయినా కూడా ఆర్థికంగా రైతులు చాలా వెనుకబడి ఉన్నారన్న కారణంతో రైతులకు అనేక పథకాల ద్వారా డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది। ఈ పథకాలతో పాటు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఇప్పుడు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది। ఇప్పటికే చాలా ఆలస్యం అయితే అయింది, ఎందుకంటే జూన్ 18వ తారీఖునైతే పీఎం కిసాన్ 17వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాలలో జమ అయ్యాయి। పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయిన మరో 2 రోజులకే రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ కావాల్సింది, కానీ తిరిగి వాయిదా అయితే వేయడం జరిగింది। ఎందుకంటే అనేక ఆర్థిక ఇబ్బందులతో ఇప్పుడే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యవస్థలు అయితే పడుతుంది। అదేవిధంగా రైతులకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంది। అదేవిధంగా వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని, కాకపోతే నిర్లక్ష్యం చేసే రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా నిలిపివేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచించింది। అలాగే నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా వెంటనే కూడా తగిన పత్రాలు అనేది కూడా సమర్పించినట్లయితే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అధికారులతో చర్చించి రైతులకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు। ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోమని అయితే తెలిపింది। అలాగే నిర్లక్ష్యం అయితే చేయకండి, ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందడానికి అర్హులుగా కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేసుకోమని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది। కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఆధార్ కార్డ్కి పట్టాదారు పాస్బుక్ లింక్ అనేది కూడా చేసుకోవాలి। అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోండి।
అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఖాతాలలో ఎంత డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి అనేది కూడా వెంటనే కూడా తెలుస్తుంది. అదేవిధంగా నిర్లక్ష్యం చేస్తున్న రైతులందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా టైం ఉందిలే, అదేవిధంగా రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఇంకా మనకి అప్డేట్ అనేది కూడా రాలేదులే అనే రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి వాయిదా అయితే వేస్తారు. అలాగే నిర్లక్ష్యం చేయకుండా కంప్లీట్ చేసిన రైతులందరికీ కూడా డబ్బులు అనేది కూడా సకాలంలో నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా వెంటనే కూడా పొందండి. అలాగే నిర్లక్ష్యం చేసినట్లయితే మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేసింది. అలాగే సకాలంలో ఎవరైతే రైతులు నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సకాలంలో ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని ఉంటారో ఆ రైతుల యొక్క ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే తెలపడం జరిగింది. వెంటనే కూడా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు అదేవిధంగా మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి. ఇలా చేసుకున్న రైతుల యొక్క ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా తొలి విడతగా 9,000 రూపాయలు అయితే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ అవుతాయి. అదేవిధంగా పీఎం కిసాన్ 17వ విడతకు సంబంధించిన నిధులు అనేది కూడా రైతుల ఖాతాలలో ఇప్పటికే జమ అయిపోయాయి. 18వ విడతకు సంబంధించి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆమోదం అయితే తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతుల యొక్క ఖాతాలలో 18వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎవరైతే రైతులు 17వ విడతకు సంబంధించి అర్హులుగా ఉండి 18వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి సిద్ధంగా ఉన్నారో వారందరినీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికైతే తుది నిర్ణయం అయితే తీసుకుంది. అలాగే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. నిర్లక్ష్యం అయితే చేయకండి. ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులు కావడానికి వెంటనే కూడా తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోండి. మీ యొక్క ఖాతాలలో కూడా నేరుగా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. అదేవిధంగా పీఎం కిసాన్ 18వ విడతకు సంబంధించి ఎవరైతే రైతులు అర్హులుగా ఉన్నారో వారందరినీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా ప్రకటించి రైతులందరి ఖాతాలలో కూడా పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి 2,000 రూపాయల చొప్పున జమ చేసి అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా నిర్లక్ష్యం చేసిన రైతులందరికీ కూడా అనర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలిపారు. ఇప్పటికే అనేక జిల్లాలలో సర్వేలు అనేది కూడా కంప్లీట్ చేశారు. ఇక లాస్ట్గా అయితే మన డిస్ట్రిక్ట్ వైజ్ ఈ జిల్లాల వారికి సర్వే అనేది కూడా కంప్లీట్ చేసి రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవ అదేవిధంగా పీఎం కిసాన్ 18వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు సిద్ధమైతే అయ్యింది మన రాష్ట్ర ప్రభుత్వం. నిర్లక్ష్యం అయితే చేయకండి, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి రైతుల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి. మీ యొక్క దరఖాస్తులను కూడా స్వీకరించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అదేవిధంగా తేదీ అనేది కూడా ఫిక్స్ చేయలేదు, కానీ త్వరలోనే రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడతగా 9,000 రూపాయలు అయితే డబ్బులు జమ కాబోతున్నాయి. డేట్ విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.